పరిస్థితిలో ఉందా అంటే అవునని అంటున్నారు నిపుణులు. 70 ఏళ్ల కింద అమర్చిన డ్యామ్ గేట్లు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొత్తం డ్యామ్ గేట్లు మార్చుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. డ్యామ్ గేట్లకు కాల పరిమితి ఉంటుందా? మిగతా డ్యామ్ గేట్ల పరిస్థితి ఏంటి? ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హాస్పిటల్లోని తుంగభద్ర డ్యామ్ నిండుకుంది. దీంతో వరదల ఉధృతకు రావడంతో డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేట్ భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు ఆ గేటు వద్ద స్టాప్ లో గేట్లను విజయవంతంగా అమర్చారు. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు మాత్రమేనని డ్యామ్ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ గేట్లకు 75 ఏళ్ల పాటు వినియోగించాలని వారు పేర్కొన్నారు. ఆ విధంగా గేట్లను ఇక మీదట మార్చకపోతే ప్రమాదం పెను ప్రమాదంగా పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా తుంగభద్ర డ్యామ్ నిపుణుల బృందం మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. డ్యామ్ 22వ గేటు దిగువ భాగంలో భారీ గొయ్యి ఏర్పడిందని తేల్చారు. ఆ గొయ్యి వలన రిజర్వాయర్ పునాదులు దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు పార్కులో బోటింగ్ కోసం ఏర్పాటు చేసిన సరస్సు తూముల నుంచి లీకేజ్ ఏర్పడుతుందని తెలిపారు. అది కూడా డ్యామ్ కు డ్యామేజ్ చేయవచ్చునని, కొంతకాలంలో డ్యామ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు కమిటీ సూచించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యామ్ ప్రమాదకర పరిస్థితిలో పడిపోయింది. ఆగస్టు 10న భారీ వరదలకు తుంగభద్ర కస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు హుటాహుటిన చర్యలు చేపట్టాయి. ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో తాత్కాలిక సాఫ్ట్ లాక్ గేటును అమర్చారు. వరద నీరు వృధాగా పోకుండా అడ్డుకోగలిగారు. అయితే తుంగభద్ర గేటు ఎలా కొట్టుకుపోయింది, మిగిలిన గేట్లు ఎంతవరకు భద్రం అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. దీంతో తుంగభద్ర ప్రాజెక్టు పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఏకే బజాజ్ నేతృత్వంలో 6 సభ్యుల కమిటీ తుంగభద్ర డ్యామ్ను ఇటీవల సందర్శించింది. మిగతా 32 గేట్ల పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందం తుంగభద్ర డ్యామ్ భద్రతకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నిపుణుల కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తుంగభద్ర డ్యామ్ గేట్లను మొత్తం మార్చాల్సిందేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్లు జీవితకాలం కేవలం 45 ఏళ్లు మాత్రమేనని, ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ గేట్లను అదనంగా మరో 25 ఏళ్లు వినియోగించాలని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రాజెక్ట్ గేట్లకు మరమ్మతులు చేపడితే ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకున్నట్లేనని సేఫ్టీ కమిటీ హెచ్చరించింది. 70 ఏళ్ల కిందట అమర్చిన 33 గేట్లను ఖచ్చితంగా మార్చాలని నివేదికలో స్పష్టం చేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో హాస్పిటల్ సమీపంలో తుంగభద్ర నదిపై డ్యామ్ కట్టారు. 1953లో డ్యామ్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ డ్యామ్ నీటిలో కర్ణాటక 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 73.01 టీఎంసీల చొప్పున వాటా ఉంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో పూడిక పేరుకోవడంతో 100 టీఎంసీలకు పడిపోయింది. డ్యామ్ గేట్లను మార్చడంతో పాటు పూడిక తీస్తే ప్రాజెక్టు మనుగడకు ఢోకా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.